గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ రీసెంట్‌గా మళ్ళీ ఇంకొక కేసు మనం చూసాము. జూబ్లీ హిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక అమ్మాయిని హరాస్ చేశాడు. ఒక ఆడియో రికార్డింగ్ కూడా నిన్న బయటకొచ్చింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి న్యూస్‌లు రావడం అనేది చాలా బాధాకరం. అది కూడా అమ్మాయిల దగ్గర రిటర్న్ డబ్బులు తీసుకొని అమ్మాయిల్ని హరాస్ చేయడం. అంటే నార్మల్ పీపుల్ చేస్తే వాళ్ళకి న్యాయం జరగడానికి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే ఇలాంటివి జరుగుతుంటే ఇంకా ఆడవాళ్ళు ఎక్కడికెళ్ళాలి? అంటారు. అదే అంటారు, కంచే చేను మేస్తే కదా. చేను అంటే ఒక పొలము పాడవకుండా చుట్టూ కంచె ఎందుకు వేస్తారంటే బయట నుంచి పశువులు రాకుండా, వేరే వాళ్ళు వచ్చి లోపల ఉండేది అంతా ఏమి తీసుకోకుండా ఒక చుట్టూ ఒక కంచె అనేది పెడతారు. సో ఆ కంచె మనం ఏమనుకుంటున్నామంటే మనకి ఏదైనా అన్యాయం జరిగితే ఆ కంచె ఆ చేనే తినేస్తుందట. అట్లాగే ఇప్పుడు మనకి ఎక్కడ అన్యాయం జరిగినా ఏమి మనకు అన్కంఫర్టబుల్ ఉన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఎందుకంటే అక్కడ మనకు న్యాయం జరుగుతుంది. అదొకటే మనకి పోలీస్ వాళ్ళని మనం రక్షిస్తారు అన్ని విధాలా అనేసారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని విషయాలలో కొంతమంది వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగకపోగా వాళ్లే అన్యాయం చేస్తున్నారు వచ్చిన బాధితులకు. సో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎందుకు జరుగుతుంది అంటే నేను అదే చెప్పానమ్మా, ఏ ప్రొఫెషన్లో కూడా ఏ మనిషికి కూడా ఈ కాలంలో ఎథిక్స్ అనేవి లేవు, ఒక విలువలు అనేది లేదు, ఒక డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు. ఏది పడితే ఎక్కడ పడితే ఎప్పుడు పడితే ఎవరితో అంటే వాళ్ళకి ఇష్టమైనది ఏది చేస్తున్నారో అదే ఇది అంతే. ఇంకా వాళ్ళు పోలీసా కలెక్టరా, మనం ఇదివరకు మాట్లాడుకున్నాక ఒక సిఇఓనా ఇంకొకరా ఒక డైరెక్టర్ అనేది లేదు. ఎవరికైతే ఎవరి లైఫ్లో అయితే ఈ డిసిప్లిన్ లేకపోతే వీళ్ళందరికీ ఇదే పరిస్థితి. వాళ్ళందరూ అలాగే బిహేవ్ చేస్తారు. అంటే 10 మందికి న్యాయం చెప్పాల్సిన వాళ్ళే ఎవరికన్నా అన్యాయం జరిగితే ఇది కాదు అని చెప్పాల్సిన వాళ్ళే మరి వాళ్ళే అలాంటి పని చేస్తే సామాన్యులు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి మొర పెట్టుకోవాలి? అవును. ఇప్పుడు ఈడ జరిగిన విషయంలో కూడా ఆవిడకి ఏదో హస్బెండ్తో గొడవలు వచ్చాయి. సో ఆ హస్బెండ్ చాలా హరాస్ చేస్తున్నాడు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ వెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సదరు సిఐ గారు సరే నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని. ఏ విధంగా సపోర్ట్ చేస్తాడంటే ఆమె అనుకుంది సపోర్ట్ చేస్తాడంటే సరే అతని నుంచి నన్ను రక్షిస్తాడు, నా హస్బెండ్ నుంచి అతను పెట్టే హరాస్మెంట్ నుంచి నన్ను కాపాడుతాడు అని అనుకుంది. కానీ ఈమె అంటారు కదా పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట అనమాట. అంటే పెన్నం మీద నుంచి పొయ్యిలో అంటే మీకు కిందంతా మంట బాగా పెట్టిన తర్వాత పెన్నము వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. ఈమె ఏం చేసిందంటే ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందంటే ఆ వేడెక్కకుండా డైరెక్ట్గా పొయ్యిలో పడిపోయింది అనమాట. గాలి బూడిద అయిపోతాడానికి. ఈమె జరిగిన విషయంలో కూడా అదే. ఆమెకి న్యాయం చేయమంటే అతను ఏం చేస్తాడంటే నీకు న్యాయం జరిపిస్తానని చెప్పేసి ఈమెను లోబర్చుకొని ఈమెతో అంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ 2 సంవత్సరాలు ఆమెతో పాటు లివింగ్ రిలేషన్లో ఉండి జనరల్గా ఎలా అంటే మగవాళ్ళు డబ్బులు లాగుతారు, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు లాగుతారు. అంటే ఇతను కేసు రివర్స్ అయ్యి ఇతని అవసరాలకన్నిటికీ ఈమె దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు 1.5 కోటి కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడంట. షీ హాజ్ ఆల్ దట్ ఎవిడెన్సెస్ ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పేసి. అది నిజంగా కరెక్టా అంటే నిజంగానే అంటే ఒకరి అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి అంటే తప్పకుండా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. వెంటనే మనకు నోటీస్ వస్తుంది మీ అకౌంట్లో మీ బ్యాలెన్స్ ఇంత ఉన్నది అని. మరి అతనికి అంత భయం లేకుండా అతని అకౌంట్లో వేసుకున్నాడా ఆ డబ్బులు? అసలు ఈమె ఎందుకు ఇచ్చింది ఆ డబ్బులు? ఏ పని మీద ఇచ్చింది? నీవు న్యాయం కోసం వెళ్ళినప్పుడు ఒక అతనితో నీకు ఆల్రెడీ ఒక హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకొక పరాయి మగాడితో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకునేదాకా అసలు నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు అసలు వెళ్ళిన పర్పస్ ఏంటి? నువ్వు అసలు అంతవరకు ఎందుకు వచ్చింది? ఒకవేళ అతను న్యాయం చేయకపోతే నా వల్ల కాదు అని అన్నప్పుడు నువ్వు ఇంకొక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? ఇంకొక పోలీస్ ఆఫీసర్ని ఎందుకు నువ్వు అప్రోచ్ అవ్వలేదు? ఇవన్నీ లేకుండా ఎవరో హస్బెండ్ అన్యాయం చేశాడు, హస్బెండ్ అరెస్ట్ చేస్తున్నాడు అంటే
అతను చెప్పగానే అతనితో మీరు ఫిజికల్ రిలేషన్ ఎలా వెళ్ళిపోతారండి? అదే కదా. ఆడవాళ్ళకి అంత మాత్రం అండి. అదే చెప్తున్నా కదా, ఆకలి ఉంది దోశ తిన్నాను, ఆకలి అయింది ఇడ్లీ తిన్నాను, ఆ దాహం వేసింది మంచినీళ్ళు తాగాను అన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఏమీ లేకుండా అదే చెప్తున్నా, ఏది పడితే అది ఎవరితో అంటే వాళ్ళతో మీరు రిలేషన్స్ పెట్టుకుంటే, మరి అతను కట్టుకున్న భర్తే నీకు అన్యాయం చేసి అతన్ని హరాస్ చేశాడు. మరి ఇతను పోలీస్ స్టేషన్ లో పరిచయం అయిన కొత్త వ్యక్తి నీకు ఎటువంటి న్యాయం చేస్తాడని నువ్వు అతనికి డబ్బులు ఇచ్చావు, ఎటువంటి న్యాయం జరుగుతుందని నువ్వు అతనితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు, 2 సంవత్సరాలు అతనితో ఎలా ట్రావెల్ చేశావు, నువ్వు అతను నిన్ను వ్యవస్థగా చేసి కొట్టాల్సిన స్థాయికి ఎందుకు వచ్చింది, ఇంట్లో చాలా సార్లు అతను కొట్టాడట. ఇప్పుడు ఆమె రియలైజ్ అయిపోయి, ఎందుకు రియలైజ్ అయిందంటే అతను అంటే అతని వయసు చూస్తే మనము ఫోటోలో చూస్తే దాదాపు ఒక 45-50 ఇయర్స్ ఉన్నాయి. నాకు పెళ్లి కాలేదంటే నువ్వెలా నమ్మావు? పెళ్లి కాలేదు అంటే ఈమె నమ్మేసిందట. ఇప్పుడు తర్వాత ఏంటంటే కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు అయితే ఏదో ఇంట్లో నాకు క్యాంపులు ఉన్నాయో లేకపోతే ఇంకో అఫీషియల్ పని మీద వెళ్తున్నాను అని చెప్పేసి నువ్వు మభ్య పెట్టొచ్చు ఫ్యామిలీని అతను. మరి సంవత్సరాల తరబడి 2 సంవత్సరాల నుంచి ఈమెతోనే ఉన్నాడు అంటే ఆ ఫ్యామిలీలో ఏం గొడవలు వచ్చాయి నిజం తెలిసిందా? సో ఇవన్నీ తెలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే ఇతని ట్రాన్స్ఫర్ కూడా ఈవెన్ ఒక స్టేషన్ నుంచి ఇప్పుడుండే ప్రస్తుత స్టేషన్కి రావడానికి కూడా కొన్ని డబ్బులు, ఒక 25 లక్షలు కావాలంటే ఈవిడిచ్చిందంట. అంటే నీకు దేనికోసం ఇచ్చావు అతనికి? ఆ డబ్బులు నీకు ఎలా తిరిగి వస్తాయి? అంటే జీవితాంతం అతనితో నువ్వు ట్రావెల్ చేస్తావా? చేయవు కదా. అతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. మరి పోనీ ఒకవేళ నువ్వు ట్రావెల్ చేయాలి అతనంటే అదేదో ఇంకొకటి అఫెక్షనో ఇంకొకటో ఏదో అంటే మరి ఆల్రెడీ ఉన్న హస్బెండ్ ఏమైపోవాలి? మరి అతనితో నువ్వు లీగల్ గా అతనితో సపరేట్ అయిపోయావా? డివోర్స్ తీసుకున్నావా? ఇతనితో నువ్వు ఎలా కంటిన్యూ చేస్తావు? మీ ఇద్దరు ఏ దాని ప్రకారం మీ ఇద్దరు సహజీవనం చేశారు? ఇప్పుడు ఏదో సహజీవనం అంటే లీగలే, ఏం చేసినా కూడా పర్వాలేదు అంటే అదొక్కటే. మరి అది ఆ సహజీవనం కూడా లీగల్ అనే దానికి కూడా చాలా కండిషన్స్ మీద లీగల్ అన్నారు. ఆ కండిషన్స్ ఏమి లేకుండా సహజీవనం ఎవరితోనైనా చేయొచ్చు. పెళ్ళైన వాళ్ళట, పెళ్ళైన అంటే ఆ భార్య వేరొక భర్తతో సహజీవనం చేయొచ్చట. అట్లాగే ఈ భర్త కూడా ఇంకొక ఆవిడతో సహజీవనం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. అంటే నువ్వు ఏ నమ్మకంతో అతనికి 2 కోట్ల రూపాయలు, 1.5 కోట్ల ఇచ్చావు? మరి అతను నీకు తిరిగి ఇస్తానన్నాడా? అప్పుగా ఇచ్చావా? లేకపోతే ఇతను నా భర్త, ఇతనితో నేను జీవితాంతం ఉంటాను, ఇతని కష్టాలలో నేను ఆదుకోవాలని ఇచ్చావా? ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని డబ్బులు ఇచ్చావు? అదే కదా. మరి అవన్నీ నీకు తెలియదా? ఆల్రెడీ నువ్వు కష్టాలు ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు కష్టాలు కోరి తెచ్చుకున్నావు. కాల్ రికార్డింగ్ లో కూడా నన్ను కొట్టావు, బట్టలు ఇప్పి కొట్టావు, లిఫ్ట్ లో కొట్టావు, రోడ్డు మీద కొట్టావు. ఏమిటండి ఎందుకంటే పోవడానికి పరువు ఏముంది? తను ఏమంటాడంటే ఈ కాల్ రికార్డింగ్స్ నువ్వు కొంతమందికి అప్రోచ్ అయ్యి ఇచ్చావు అంట, నా పరువుతో పాటు నువ్వు కూడా రోడ్డును పడతావు అంటాడు. ఇంత జరిగినా కూడా అదే అంటే అతను ఎక్కడ రియలైజ్ అంటే ఇంకా ఆమె ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నా అనమాట. నువ్వు నా ఫోటోలే కాదు, అందులో నువ్వు కూడా ఉన్నావు, ఇద్దరు చేసిన ఈ ఘనకార్యాలు కలిసి సోషల్ మీడియాలో పెట్టిందో లేకపోతే వాళ్ళకి ఎవరికో పంపించుకుంది, నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆడపిల్లవు కదా అంటాడు. ఆవిడేమంటదంటే, నేను ఆడపిల్ల, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు నన్ను కొట్టినప్పుడు, నన్ను హరాస్ చేసినప్పుడు నీకు గుర్తులేదా, అలా రాలేదా అని అంటుంది. అసలు నువ్వు ఆడపిల్ల అని నీకు గుర్తుందా? నేను ఒక పెళ్ళైన స్త్రీని, పరాయి మగాడితో నేను ఏ పని మీద వెళ్ళాను ఆ పని చూసుకొని నేను బయటికి రావాలి అనేది నీకు తెలియలేదా? ఆడపిల్ల సరే ఆడు కొట్టాడు, చేశాడు, ఏదో చేశాడు, మరి నీకు అసలు ఈ పని చేసే ముందు నేను ఆడపిల్లను, 1 కోటి రూపాయలు నేను అతనికి ఇస్తున్నాను, నాకు ఆ డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి నీకు గుర్తులేదా? ఎలా ఇస్తా? ఏ భరోసాతో ఇచ్చావు? ఏ రిలేషన్ ఇది ఉందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతానండి, మేడం నందు నాకు ఒక 100 రూపాయలు ఉంది, సరే మేడం ఇస్తానంటారు. 1000 రూపాయలు అంటే సరే ఇస్తాను. నాకు 1,00,000 రూపాయలు ఏమంటే ఇస్తారా మీరు? ఎందుకు ఇస్తారు? ఏముందని మన మధ్యలో? ఒకవేళ మనం ఇద్దరం కలిసి మన బిజినెస్ చేస్తున్నామా? లేకపోతే నాకు ఏదన్నా నేను పలానా చోటుకి వెళ్తున్నానమ్మా, ఇది నేను కొని తెచ్చిస్తాను అంటే ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కోట్లలో ఎందుకు ఇస్తావు? మరి నేను ఆడపిల్లని అంటే ఆడపిల్లని చేయాల్సిన పనులేనా ఇవన్నీ? ఇటువంటి కేసులు అన్నిటిలో కూడా నడిచేదంతా మ్యూచువల్ గానే నడుస్తుంది. ఎక్కడైనా చెడిన దగ్గర కరెక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు. ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఎందుకు చెడింది అంటే, ఇతను ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను ఒక సిఐని అయిపోయాను, సో నాకు ఇంకా ఇప్పుడు ఈమెతో ఏమీ పని లేదు, సో నాకు ఒరిజినల్ గా నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అతనికి గుర్తొచ్చేసి ఈమెతో బ్రేకప్ చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నప్పుడు మరి ఈమె డబ్బులు అడుగుతుంది కదా, మరి నన్ను బ్రేకప్ చేసుకుంటావు, నా డబ్బులు ఇవ్వమన్నప్పుడు నాకు సంబంధం లేదు, ఇదిగో ఇవన్నీ నేను ఇందులో
సోషల్ మీడియాలో పెడతాను అని అతను చెప్పాడు. ఈవిడేమనంటే నీకంటే నేనేంటి నేనే పెడుతున్నాను అని. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే ఫైనల్గా నువ్వు ఇన్ని రోజులు నన్ను పరువు అన్నావు కదా, నాకు పరువు పోతే పోయింది పర్వాలేదు అంటే లాస్ట్కు ఎలా ఉందంటే అదే మళ్ళీ చెప్తున్నా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తన చేతిలో పడి లాస్ట్కు పరువు అనేది పోయింది అనమాట. పరువు పోయింది, 2 సార్లు మోసపోయాము. అతనితో ఎవరండి అతను ఒక అప్లికేషన్ ఇస్తే అన్యాయం జరిగిందని చెప్తే తీసుకోవడానికి ఉండాల్సిన ఒక ఆఫీసర్తో నువ్వు ఫిజికల్ రిలేషన్ ఎలా పెట్టుకుంటావండి? నీ మనస్సాక్షి అనేది ఉందా? పెళ్ళైన స్త్రీవి అతనితో ఎటువంటి అదేంటి సెటిల్మెంట్ లేకుండా ఇతనితో నువ్వు ఎలా పెట్టుకుంటావు? తప్పు. ఒకవేళ అతను అన్నాడే అనుకో, అయ్యో బాబాయ్ ఆల్రెడీ నాకు ఇంట్లో ఒక కుంపటి ఉంది, మళ్ళీ నీతో నాకెందుకు, నాకు వద్దు, నేను ఇంకా పై ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తాను అని నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఆవిడ ఏమంటుందంటే నేను వెళ్తానంటే కూడా ఇతని దగ్గర పనిచేసే వాళ్ళు నన్ను ఆపేశారు, సో నేను వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నాకు స్కోప్ లేకుండా పోయింది. అలా 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు జరిగిందా? అదే చెప్తున్నాను, కలిసి ఉన్న రోజులు బాగానే ఉంటారు. అంటే ఈ రిలేషన్షిప్స్ అన్ని ఏంటంటే కలిసి ఉన్నప్పుడు ఏదైనా సరే ఈ అక్రమ సంబంధాలన్నీ ఎలా ఉంటాయంటే ఇద్దరుగా అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఈ డబ్బుల విషయం కానీ ఇంకా అసలు నిజాలు తెలిస్తే బ్రేకప్ అనుకున్నప్పుడు మాత్రం నువ్వు అది చేసావు, నేను ఇది చేశాను, అది నాకు ఇచ్చేసే. చిన్నపిల్లలు ఆడుకుంటారు, బాగా కలిసి ఆడుకుంటారు. పోట్లాడుకున్నప్పుడు నేను నీకు బొమ్మ ఇచ్చా, నీకు బఠానీ ఇచ్చా, నీకు చాక్లెట్ ఇచ్చా, నాది నాకు ఇచ్చేసాయి అన్నట్టుగానే ఉంది ఇప్పుడు వెడి చేసేది. అంటే ఒక బాధ్యతాయుతమైన ఒక పోలీసు ఆఫీసరు నా దగ్గరికి ఒక ఆడపిల్ల న్యాయం కోసం వచ్చినప్పుడు నేను అంతవరకే మాట్లాడాలి, ఆ పరిధి మించి నేను మాట్లాడకూడదు, ఆ పరిధి మించి నేను చొరవ తీసుకోకూడదు, వీలైతే నేను హెల్ప్ చేయాలి, లేకపోతే హెల్ప్ జరిగేలాగా నేను చేయాలి అనేది లేకుండా ఏమాత్రమే మళ్ళీ చెప్తున్నా ఎథిక్స్ లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక అబలను నువ్వు లోబర్చుకొని ఆమెను నువ్వు ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చావు అని అంటే అది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కు మళ్ళీ ఇది ఇంకొక పెద్ద మచ్చ. సో అతన్ని ఇప్పుడు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనేది అసలు అది పనిష్మెంటే కాదండి. అంటే కొన్ని రోజులు నువ్వు చేసే సర్వీసెస్ మేము సస్పెండ్ చేశాము, నువ్వు మాకేం అవసరం లేదు, కొన్ని రోజులు మాత్రమే, దాని తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, యథావిధిగా పనిచేస్తూ, లేకపోతే ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళచ్చు. అది ఒక పనిష్మెంట్ ఎక్కడ అవుతుందండి? అది పనిష్మెంట్ కాదు. కాబట్టి పనిష్మెంట్ జరగాలి అంటే అతను పోలీస్ ఆఫీసరా సామాన్యుడా అనేది లేకుండా తప్పు చేశాడు అని మీరు రుజువు చేసి అతను సస్పెండ్ చేశారు కాబట్టి కంపల్సరీగా అతను ఆమెకు చేసిన అన్యాయానికి మీరు ఒక పనిష్మెంట్ ఇస్తే ఇంకొక పోలీసు వాళ్ళకు భయం ఉంటది, చేయడానికి భయపడతారు. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ మనమే పెద్ద ఇది, ఇంకొకటి మమ్మల్ని ఎవరు చేస్తారు అనేది ఏం కాదు, సస్పెండ్ అయ్యాడు, ఇంకొక పోలీస్ స్టేషన్ లో పని చేస్తారు, అట్లాగే మనం కూడా అని మళ్ళీ వీళ్ళు చెలరేగిపోతారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒకరు అంటే చాలా మటుకు నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వీడియోస్ చేసాం మనం ఇక్కడే, వెళ్ళడము, ఆ పోలీసు వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము, మళ్ళీ తర్వాత బ్రేకప్ అవ్వడము, మళ్ళీ అతను చేసినవన్నీ మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడము. అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏ పర్పస్ కోసం వెళ్తున్నారు? అతను ఒక పరాయి మగాడు, అతనితో నేను ఏ లిమిట్స్ లో ఉండాలి, ఒకవేళ అతను లిమిట్స్ దాటితే నేను ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోవట్లేదు. అంటే అసలు మీకు ఇష్టం లేకుండానే అతనితో ఇన్ని రోజులు ట్రావెల్ చేశారా? అలా చేయరు కదా. అలా చేశారా? 2 సంవత్సరాలు చేశారు. అతనితో మీకు ఎటువంటి ఏం అనుబంధం ఉందని అతన్ని డబ్బులు అడిగితే మీరు ఇచ్చారు? అన్ని కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆ కోట్లు మళ్ళీ మీకు ఎలా అతను మీకు రీఫండ్ చేస్తానని చెప్పాడు. ఇవన్నీ లేకుండా ఇవాళ చెడిపోయింది కాబట్టి నేను అది చేశాను ఇది చేశానంటే ఇవన్నీ చెయ్యకముందే నేను ఒక ఆడదాన్ని, ఒక ఆడపిల్లను, నాకు అన్యాయం జరిగినప్పుడు ఒక న్యాయం కోసం నేను ఒక చోటుకి వెళ్తే నేను మళ్ళీ ఇంకొక ఊబిలో కురుకుపోతున్నాను అనేది ప్రతి ఒక్క వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరితో అంటే చెప్తున్నా కదమ్మా, ఎవరితో అంటే వాళ్ళతో ఏ పని అంటే ఆ పని, ఎక్కడంటే అక్కడ మీరు ఎప్పుడైతే చేస్తారో మీ జీవితాల్లో సర్వనాశనం అయినట్టే. అవును, అంతే కదా. నువ్వు ఎవరితో ఏం చేస్తున్నావు? ఒక హస్బెండ్తో చేయాల్సింది ఒక పిటిషన్ ఇవ్వడానికి వెళ్ళినావు, అతనితో నువ్వు ఈ పని చేసావు అంటే అదే అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసర్ కాకపోతే అతను ఒక మగవాడు. ఇప్పుడు పనిష్మెంట్ అంటే ఇప్పుడు లీగల్గా పనిష్మెంట్ వచ్చినా రాకపోయినా ఎమోషనల్గా మెంటల్గా వీళ్ళు డిప్రెస్ అయిపోవడం కూడా అంతే కదా. ఇప్పుడు దీనివల్ల నీ ఫ్యామిలీ పాడవుతుంది, ఆమె ఫ్యామిలీ కూడా పాడవుతుంది. సరే హస్బెండ్ అనుకుంటాడు నేనేదో హస్బెండ్ నేను చేశాను, నువ్వు వెళ్ళి ఈ పని చేసావని మరి ఇంకో ప్రెషర్స్ ఎక్కువ అయిపోతాయి కదా. అంటే మళ్ళీ చెప్తున్నా,
కొంతమంది జీవితాలు నందు స్వయంకృత అపరాధాలు అంటారు. వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటారు. వాళ్ళు కూర్చొని వాళ్ళ మీద వాళ్ళే మట్టి పోసేసుకొని వాళ్ళే సమాధి అయిపోతున్నారు అనమాట. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మళ్ళీ చెప్పేది ఎథిక్స్ లేవు, డిసిప్లిన్ లేదు, ఒక విలువలు లేవు, ఏమీ లేవన్నమాట. ఒక గాలిలో ఎలా ఎగురుతుందో, ఒక దారం తెగిన గాలిపటం ఎలా ఎగిరిపోతుందో, అది ఎక్కడ ఎగిరిపోతుందో, పైకి పోతుందా, ఏ కొమ్మలలో చిక్కుకుంటుందా, కింద పడుతుందా, ఆ కింద పడిన దాన్ని ఎవరైనా తొక్కేస్తారా అనేది ఏమీ ఆలోచించకుండా నాకు కావాల్సింది నేను చేయాల్సింది ఇప్పుడు చేస్తా అంతే. అలా అని ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇంతే. వాడు పోలీస్ ఆఫీసరా ఇంకొకడా అనేది కాదు. సో పోలీస్ వాళ్ళు కూడా మీ దగ్గరికి ఎవరైనా న్యాయం కోసం వస్తే మీరు వీలైతే న్యాయం చేయండి, లేకపోతే అమ్మ మాకు వీలు కాదు నువ్వు పలాని వాళ్ళ దగ్గరికి పంపమని చెప్పండి. కానీ నిస్సహాయ స్థితిలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ హెల్ప్లెస్ కండిషన్ను మీరు క్యాష్ చేసుకుంటే అది మీ ఫ్యామిలీ అంటే మనం జనరల్గా అంటారు, మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన కర్మలు, మనం చేసిన పాపాలు మన వాళ్లకు మన మీద డిపెండ్ అయిన వాళ్లకు, మన ఫ్యామిలీకి తప్పకుండా అది ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఆమెదే తప్పు ఉండొచ్చు, ఒకవేళ మిమ్మల్ని ఆమె ఏమన్నా ఫోర్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే నీకు న్యాయం జరగాలంటే నేను నా చెప్పిన మాట వింటే నేను చేస్తానని అతను నీకు చెప్పిండొచ్చు. ఏది ఏమైనా కూడా మీరు ఆడవాళ్లను ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. దట్టు మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఒక పోలీస్ అంటే ఒక న్యాయం, ఒక న్యాయం చెప్పాల్సిన వాళ్ళు మీరే ఇలా చేస్తే మరి ఎక్కడికి వెళ్తారు? అంటే సామాన్యులు ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అడగాలి? అంటే పోలీస్ స్టేషన్లకు ఇప్పుడు వెళ్ళాలి అంటే ఆడవాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అబ్బా వెళ్తే ఏం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారో, ఏ కేసు పెట్టి మమ్మల్ని ఇది చేస్తారో, నేను అరెస్ట్ చేస్తానని చెప్పాడట. నువ్వు నా చెప్పిన మాట వినకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాను. దేని మీద అరెస్ట్ చేస్తావు? అరెస్ట్ చేయడం అంటే అది నీదొక్కటే పనే? నువ్వు దేనికి అరెస్ట్ చేస్తున్నావో నీ పై ఆఫీసర్స్కు నువ్వు చూపించాల్సిన అవసరం లేదా? ఉంటుంది కదా. అవన్నీ లేకుండా నీ ఇంట్లో పని మనిషా, పనిచేసే అమ్మాయిని నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అనడానికి కాదు కదా. అరెస్ట్ చేస్తాను అనగానే ఈవిడ భయపడిపోయిందంట. ఎలా భయపడుతుంది? దేనికోసం నువ్వు అరెస్ట్ చేస్తావు? కంప్లైంట్ చేయడానికి వెళ్తే నువ్వు చెప్పిన మాట వినలేదంటే నువ్వు అరెస్ట్ చేస్తావా? తప్పు, అది చాలా తప్పు కదా. కాబట్టి దయచేసి అంటే కొంతమంది అంటే అందరు కాదండి, కొంతమంది నిజంగా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఉద్యోగం కోసము ఎన్నో త్యాగాలు చేసి ఒక న్యాయం కోసం ఎంతో మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు. చాలా సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు మనము అందరి గురించి అనుకుంటున్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అంతే అని మనం చెప్పట్లేదు. ఇందులో కొంతమంది మాత్రమే అలా ఉంటారు, ఒక 10%, 15%, 80% చాలా మంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. ఎవరైతే ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారో దయచేసి మీ దగ్గరికి ఎవరైనా సరే న్యాయం కోసం వచ్చేటప్పుడు వీలైనంత వరకు వాళ్ళు సహాయం చేయండి, లేకపోతే ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి. కానీ ఇలా చేయడం మాత్రము చాలా తప్పు. ఆడవాళ్ళు కూడా మీరు దేనికోసం వెళ్తున్నారు అనేది మీకు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంట్లో ఏదో అన్యాయం జరిగిందని ఇక్కడికి వచ్చిస్తే ఇక్కడ ఇంకా మీరు అన్యాయం అయిపోతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మోసపోతున్నాం ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలి. నువ్వు జాగ్రత్తగా నడవకుండా నేను ఇంకా పరిగెత్తుతానంటే మళ్ళీ దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే ఈ విషయంలో. మళ్ళీ నీకు ఆ కోట్లు వస్తాయా, లేకపోతే అతను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అతను బయటపడిపోతాడా అనేది తెలియదు. అవును. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా మీద కేసు అయినా పర్వాలేదు, నేను న్యాయం కోసం పోరాడతాననేది. ఏం చేసావని నీ కోసం న్యాయం? ప్రతి ఒక్కరు అది అడుగుతున్నా, నువ్వు ఎందుకు ఇచ్చావు ఫస్ట్ డబ్బులు? నీకు అతనికి సంబంధం ఏంటి? జీవితాంతం అతనితో ఉంటావా? అతను నీ హస్బెండా? అసలు నీ వాళ్ళే అడుగుతారు కదా, నువ్వు ఎందుకు ఇచ్చావమ్మా, నువ్వు పోయిన పని ఏందో, నువ్వు చేసిన పని ఏందని నిన్నే అడుగుతారు. మరి వీటన్నిటికి ప్రశ్నలకు సమాధానాలు నువ్వే కదా చెప్పుకోవాల్సింది. అందుకే మళ్ళీ చెప్తున్నా, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మన హార్ట్ కి మనం సమాధానం చెప్పుకోవాలి కదా. 10 మందిని నువ్వు బ్లఫ్ చేయొచ్చు, 10 మందిని నువ్వు మోసగించవచ్చు. మనకు ఒక మనసు అనేది ఉంటుంది, ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. కాబట్టి మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోవాలంటే మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.